ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల, ఆధిపత్య కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆరోగ్య దృష్ట్యా దీన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నాం. ఈ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మిక్స్డ్ ఎకానమీ సిస్టాన్ని వ్యతిరేకిస్తున్నామని. మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ అంటే ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం. ప్రభుత్వ రంగం అంటే ప్రజా సంక్షేమం, ప్రైవేట్ రంగం అంటే ఆదాయమే, అంటే రాబడి, లాభం, దోచుకోవటం విధానమే ప్రధాన అంశంగా ఉంటుంది. ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, గతంలో 17 కాలేజీలు తీసుకొచ్చి ఒకేసారి శంకుస్థాపన చేసి 5 కాలేజీలను ఆయన ఓపెన్ చేశాడు. 2 ఓపెన్ చేయటానికి ఉంటే మొన్న పాడేరు వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలి తెలుసా? ఆపరేషన్ చేశాడంట. ఒక కాలేజీ, పాడేరు కాలేజీని ఆపరేషన్ చేశాడంట. ఆపరేషన్ చేయటం ఏంటి? ఎవరైనా ప్రారంభిస్తారు, లేకపోతే శంకుస్థాపన చేస్తారు. ఆ విషయం కూడా స్పష్టంగా, ఎందుకంటే ఆయన నోరిప్పితే అబద్ధం, ఆయన అడిగేస్తే అవకాశవాదం. ఆయన ఆలోచనలన్నీ పేద బడుగుల బలహీన వర్గాలకి వ్యతిరేకం. అంటే ఏనాడు ఆయన 95 నుండి ఈనాడు ఇప్పటిదాకా చూసుకుంటే ఏనాడు పేద ప్రజల కోసం చేసిన ఒక కార్యక్రమం లేదు. చేసేవాళ్ళ మీద ఆయనకున్న ఛానల్స్, ఆయనకున్న సోషల్ మీడియా ద్వారా ప్రజల మైండ్ని డైవర్ట్ చేసి ప్రజా సంక్షేమాన్ని తూట్లు పొడిచే విధంగా ఆధిపత్య కులాలకి, అంటే నాకు తెలిసి ఈ 10 కాలేజీలు కూడా ఆయన బినామీలతో ఈయన తీసుకుంటాడని నా ఉద్దేశం. అదే కాకుండా అమరావతిలో 1,00,000 కోట్లు పెట్టి అన్ని సంఘాలు, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా ఆ మునిగిపోయే అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ఆయనకి ఈ 6,000 కోట్లు ఈ మిగతా కాలేజీలకి పెట్టే డబ్బులు ఏదో అని అడుగుతా ఉన్నా. ఈనాటికే 1,65,000 కోట్లు అప్పు తీసుకొచ్చావు. అందులో 6,000 ఎంత? 6,000 కోట్లు ఎంతగా? పేద బడుగు బలహీన వర్గాల ఆరోగ్యాన్ని కాపాడాలంటే, వాళ్ళ సంక్షేమం కావాలంటే ఖచ్చితంగా జీవోని వెనక్కి తీసుకోవాలి. ఒక ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా మేము దీన్ని జీవోని వెనక్కి తీసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం.